ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, సంవత్సరం అంతా చదివారు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళారు, ఆబ్సెంట్ లేవు. స్కూల్ ఎన్ని రోజులు తెరిచారో అన్ని రోజులు స్కూల్కి వెళ్ళారు, చక్కగా చదువుకున్నారు. 10వ తరగతి పిల్లలు సంవత్సరం అంతా బడికొచ్చారు, ప్రతి క్లాసులో అటెండ్ అయ్యారు, చాలా విధేయులుగా మాస్టర్ గారికి వీళ్ళు ఉన్నారు, స్కూల్ని ప్రేమించారు, మాస్టర్ గారిని ప్రేమించారు, పాఠాలు చక్కగా విన్నారు, చక్కగా చదువుకున్నారు, చక్కగా నేర్చుకున్నారు, సంవత్సరం అంతా వచ్చేసారు స్కూల్కి, ఇంక ఇబ్బంది లేదు, మంచి పిల్లలు వీళ్ళు అని చెప్పేసి పరీక్షలు పెట్టకుండా ఇంటర్లోకి వాళ్ళని పంపిస్తారా? ఎందుకని? సంవత్సరం అంతా వెళ్ళారు కండి. ఇప్పుడు మీరు అనొచ్చు, నమ్మకంగా మేము ప్రతి ఆదివారం సంవత్సరానికి 52 ఆదివారాలు మందిరానికి మేము నమ్మకంగా చర్చికి వచ్చారా రాలేదా? ఒకవేళ ఏదైనా 1 మిస్ అయితే యేసు రక్తమే చేయగలిగేది లేదు చెప్తున్నాను. మనం అనుకుందాం, 52 ఆదివారాలు చక్కగా మందిరానికి వచ్చాం, చక్కగా ప్రార్థన చేసుకున్నాం, చక్కగా పాటలు పాడుతుంటే ఏకీభవించి పాడాం, చక్కగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాం, నమ్మకంగా కానుకిచ్చాం, యథార్థంగా పరిచర్య చేశాం, సంవత్సరం అంతా చక్కగా దేవునిలో మనం ఎదుగుతూ వచ్చాం. మరి మనకి పరీక్ష ఎందుకండి? ఇంకా మరి మళ్ళీ మనకి పరీక్షలు ఏంటి? 10th క్లాస్ వాళ్ళకి ఎందుకు పరీక్షలు పెడతారు? సంవత్సరం అంతా వారు చదివిన దానిని వారు ఎంత చదివారు అది ఎవరికి అర్థం అవ్వాలి? మాస్టర్ గారికి అర్థం అవ్వాలి, హెడ్ మాస్టర్ గారికి అర్థం అవ్వాలి, విద్యాశాఖకు అర్థం అవ్వాలి. నిన్ను ఇంటర్లోకి పంపించాలంటే నువ్వు చదివినది నీలో ఎంత అది సార్థకంగా ఫలించింది అనేది తెలుసుకోవడానికి పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యాడు అనుకోండి, అతను ఏం చేస్తారు? ఇంటర్లోకి పాస్ చేస్తారు, హై క్లాస్ ఉన్నత చదువులకు అతన్ని ప్రమోట్ చేస్తారు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అక్కడే మరలా ఇంకొక సంవత్సరం చదివిస్తారు. ఈ పరీక్షలప్పుడు ఎంత ఉత్కంఠన, ఎంత టెన్షన్, ఎంత ఒత్తిడి ఉంటుందా పిల్లలకి? ఈ పంతులు గారికి బుద్ధి లేదు, ఈ విద్యాశాఖ మంత్రి గారికి బుద్ధి లేదు, మా గవర్నమెంట్కి అసలు బుద్ధి లేదు. సంవత్సరం అంతా చదువుకునే వాళ్ళకి కూడా ఎందుకండి ఈ పరీక్షలు అని అంటే సరిపోద్దా? దేని కొరకు ఆ పరీక్షలు అంటే ఇంకా నువ్వు ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఇంకా అర్థం కావాలంటే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందంటే అది బంగారానికి మస్టు పట్టింది. మస్టు పట్టిన బంగారం అది వెంటనే మనుషుల దృష్టిని ఆకర్షించదు, దానికి అంత విలువ కూడా ఉండదు. సో దాని మీద ఉన్న మస్టు పోవాలి అంటే అది ఎక్కడికి రావాలి? పరీక్ష అనే అగ్ని అనే ఆ కొలిమిలో అది పుటము వేయబడాలి. వేయబడితేనే ఆ అగ్ని పరీక్షకు అది నిలిస్తే అది ఒరిజినల్ బంగారం, లేకపోతే డూప్లికేట్. అది బయటికి వచ్చిన తర్వాత దాని విలువ పెరుగుతుంది, అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది, అది ఘనంగా ఎంచబడుతుంది. పరీక్ష లేకుండా నువ్వు పైకి వెళ్ళలేవు, ఉన్నతంగా నువ్వు ఎదగలేవు. శ్రమలు దేనికంటే, నేను అంటాను, నీకు ఎంత శ్రమ వస్తే, శ్రమలో నువ్వు ఎంత నలగొట్టబడితే అంత దేవుని కృప పొందుకొని ఎదగడానికి అదొక పరీక్ష. దేవుడు నిన్ను అక్కడ ఆ శ్రమలో ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలో, ఆ శ్రమలో నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు, చేతగాని వాడవైనట్టు. ఆ శ్రమలో, ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, నమ్మకత్వంలో నిలబడాలి, యథార్థతలో నిలబడాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కొరకు నీవు నిలబడాలి.
నిలబడితే నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, నీ నమ్మకత్వాన్ని ఆయన ఘనపరుస్తాడు, నీ యథార్థతను ఆయన ఘనపరుస్తాడు. దానికి మించిన ఉన్నతమైన బహుమానాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.